ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరికీ దేవుడు గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటూ ఉన్నాను. గొప్ప సంతోషం కలిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిస్తూ ఉంటారు. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానం చేస్తాను. భక్తునికైతే ఎంతో ధైర్యం వచ్చింది. అంత ధైర్యం ఎలా వచ్చిందంటే, అతడు ఖచ్చితంగా ఒక ప్రత్యక్షత అనేది అతని హృదయంలోనికి వచ్చినప్పుడు, అటువంటి నిబ్బరం కలిగినటువంటి మనస్సు అతను ఆవరిస్తుందని మనం తెలుసుకోవాలి. దేవుని గురించినటువంటి జ్ఞానం సంపాదించుకోవడం అంత సులువేం కాదు. ఎవరైతే వెతుకుతారో, ఎవరైతే ఖచ్చితమైనటువంటి హృదయం కలిగి, ఆయన సన్నిధిలో ఉండేటువంటి సమృద్ధిని పొందుకోవాలని కోరుకుంటారో, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు తెలుసుకోవడానికి పరిగెడతారో, వారు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధి యొక్క విలువను, దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన ఉద్దేశములన్నిటిని వారు బాగా ఎరుగుంటారు. కనుక నీ చుట్టూ ఉండేటువంటి మనుషుల్ని ఎలాంటి మనుషుల్ని ఎంచుకుంటావు? నీతో ఏకీభవించే వారిని, నీ హృదయాన్ని ఎరిగినటువంటి వారిని నువ్వు ఎలాగైతే ఏర్పాటు చేసుకుంటావో, వారితో నువ్వు అన్ని విషయాలు ఎలాగైతే పంచుకోవడం ప్రారంభిస్తూ ఉంటావో, అలాగే ప్రభువు కూడా ఆయన మీద పూర్తిగా విశ్వాసం ఉంచేవాళ్ళు, విధేయత కలిగినటువంటి వారు, ముఖ్యంగా తమకు తెలిసినటువంటి భక్తి చేసేటువంటి వాళ్ళు లాంటి వారిని కాదు గాని, ఆయన హృదయాన్ని ఎరిగి కష్టమైన, నష్టమైన ఆయన కొరకు జీవించేటువంటి వాళ్ళని దేవుడు ఎంచుకుంటాడు. ఎందుకంటే వారి ద్వారానే ఆయన ఉద్దేశాలన్నీ ప్రవహిస్తాయి కాబట్టి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనం. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. కనుక ఎవరికైతే ఆయన బోధిస్తూ ఉంటాడో, ఎవరైతే అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారో, తన గుడారములో అతిథులుగా ఉండడానికి ఆయన ఆహ్వానిస్తాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఏ సమయంలోనైనా సరే వారు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. దానియేలు అనేటువంటి సేవకుడిని చూసినప్పుడు ఆయనైతే ఆయన ఎలా ప్రేమించాడు? ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. యోహాను సువార్త 14:23వ వచనం. బబులోను సామ్రాజ్యంలో దానియేలు అనేటువంటి గొప్ప సేవకుడు ఉన్నంత కాలం కూడా అతడు దేవుడిని అంటిపెట్టుకుని ఉన్నాడు. అతను నిరంతరము ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళ కూడా దైవ సన్నిధిలో అతను గడిపెడుతూ ఉన్నాడు. అతను నిరంతరం ఇలా చేస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే అతను మానకుండా చేస్తూ ఉన్నాడు. చివరికి సింహాల బోనులో పడద్రోయబడినటువంటి సమయం వచ్చినప్పుడు కూడా దేవునితో ఉండేటువంటి సహవాసాన్ని మానుకోవడానికి అతను ఇష్టపడలేదు. కాబట్టి ఈరోజు దేవుని ప్రేమించేవారు ఎవరు? అంతా బాగా జరిగేటప్పుడు ఆయన వెంబడించి ఆయన గురించి సాక్ష్యం ప్రకటించేటువంటి వారు కాదు. కష్టం, నష్టం కలుగుతున్నప్పుడు కూడా ఆయనతో తమ హృదయాలు కలిసిపోయి, ఆయన లేకపోతే జీవించలేము అనుకునేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వారిని దేవుడు ప్రత్యేకంగా నడిపించడం ప్రారంభిస్తూ ఉంటాడు. కనుక దానియేలు జీవితంలో చూసినట్లయితే, దానియేలు పడినటువంటి ప్రయాసను కానీ గమనించినట్లయితే, అతను ఆధ్యాత్మికంగా ఎంతో ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అతడు తనను తను హెచ్చరించుకుంటూ ఉన్నాడు. రాజుతో అతను కలిసి ఉన్నప్పటికీ కూడా రాజు దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని అతడు ఉపయోగించుకోవడానికి ఇష్టపడలేదు కానీ, సింహాల బోన్లోకి వెళ్ళడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈరోజు ఆధ్యాత్మికంగా ఉండడం అనే దాని విషయంలో మనకు మనమే సహాయం చేసుకోవాలి. మనకు మనమే సిద్ధపరచుకోవాలి. మనకు మనమే ఆలోచన చేసుకొని ఎదగాలనేటువంటి ఉద్దేశంతో, ఓపికతో, ప్రయాసతో ఆయన సన్నిధిలో పరుగులెడుతూ ఉండాలి. కాబట్టి అన్ని విషయాల్లోనూ కూడా తన సహవాస విషయంలోని దానియేలైతే ఎంతో జాగ్రత్తగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా శత్రువులు అతనిలో ఉండేటువంటి అలవాట్లన్నిటినీ గమనించి, అతను రోజుకి ముమ్మారు ప్రార్థన చేసుకుంటాడనేటువంటి విషయాన్ని వాళ్ళు బాగా కనిపెట్టి, అతను అలా చేయకుండా ఆపినట్లయితే అతను
దొరుకుతారనేటువంటి ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు. అయినప్పటికీ దానియేలుని దేవుడు తప్పించాడు. తనను తప్పించినటువంటి దేవుడిని బట్టి దేవుడు ఎంతగానో అతన్ని తప్పించాడు. ఎంతగానో తప్పించాడు. దానిని బట్టి దానియేలు ఎంతగానో సంతోషించాడు. కాబట్టి ఈరోజు మీలాగే ఆలోచించేవారు, మీలాంటి ఉద్దేశాలే కలిగినటువంటి వారిని మీరు ఎలాగైతే ఎంచుకుంటారో, ఈరోజు దైవికంగా మంచి లక్షణాన్ని అలవరుచుకొని, ఆయన ఇష్టపడేలా జీవించేటువంటి వాళ్ళని ఆయన కూడా ఇష్టపడతారు. అటువంటి వారే ఏం చేస్తారంటే దేవుని స్తుతిస్తారు. వాళ్ళు ఎలా స్తుతిస్తారంటే కీర్తన గ్రంథము 27 అధ్యాయము 6వ వచనం. ఇప్పుడు నన్ను చుట్టుకుని నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానం చేసేదను. ఇలా మనం చెప్పగలగాలి. ఇలా చెప్పగలిగేటంత ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని నిన్ను మీకు సమీపంగా ఉండేలాగా తండ్రి మాకు కృప దయచేయండి నాయన. మిమ్మల్ని హత్తుకుని జీవించేటువంటి జీవితాన్ని దయచేయండి తండ్రి. మా కోరికలు, ఆశలు నెరవేర్చుకోవడానికి మేము జీవించకుండా నీ ఉద్దేశం నెరవేర్చడానికి మాత్రమే జీవించేలాగా నీ గొప్ప కృప దయచేసి నీ మహిమతో నడిపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, మీ శాశ్వతమైనటువంటి కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుండగా ప్రభు స్థిరపరచబడడానికి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.